మీరు వినబోతున్న కథ వల కొరికిన చేప. రచన అంగర వెంకట శివప్రసాదరావు గారు. కథలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటిదాకా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వరలక్ష్మి అందగత్తే. చిన్న వయసులోనే పెళ్ళైపోయింది. భర్త రాజారాం పెళ్లి నాటికి చిన్న ఉద్యోగంలో ఉండేవాడు. అప్పుడది టెంపరరీ పోస్టు. పగలనక రాత్రనక కష్టపడేవాడు. అతనిది పెద్ద కుటుంబం. వాళ్ళందరూ పల్లెటూరులో, అతను పట్నంలో భార్యతో చిన్న ఇంట్లో కాపురం ఉంటున్నాడు. అతని కష్టాన్ని గుర్తించి మేనేజ్మెంట్ వాళ్ళు అతన్ని ఉద్యోగంలో పర్మనెంట్ చేశారు. ఇంటి గురించి ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోకుండా పనిచేశాడు. జీతానికి జీతమే కాకుండా ఓవర్ టైం చేసినందుకు కూడా పేమెంట్ అందేది. తన ఇంటి ఖర్చులకు కొంత ఉంచుకొని మిగిలింది తన కుటుంబానికి పంపేవాడు. డాబా మీద చిన్న గది, దాన్ని ఆనుకుని వంటిల్లు, ఆ తరువాత దూరంగా బాత్రూమ్, టాయిలెట్. బాత్రూంలో స్నానం చేసి గదిలోకి రావాలంటే మధ్యలో ఓపెన్ డాబా. వరలక్ష్మికి అది ఇబ్బందిగా ఉండేది. స్నానం చేసి పొడి చీర ఒంటికి చుట్టబెట్టుకుని పరుగులాంటి నడకతో గదిలోకొస్తుంది. బాత్రూంలో పూర్తిగా చీర కట్టుకోవడానికి అవకాశం లేదు. చుట్టూ డాబా ఇళ్ళు. అప్పుడప్పుడు ఆమెనే గమనిస్తున్న డేగ కళ్ళు, సగం కప్పిన ఆమె ఒంటి మీద గుచ్చుకునే చూపులకి ఆమె సిగ్గుతో చచ్చిపోతోంది. ఒంటి మీద నీటి బిందువులు ఆ వేడి వాడి చూపులకి కాగి ఆవిరైపోతాయి. అయినా ఆమె నిస్సహాయురాలు. భర్త ఉదయం 6 గంటలకి డ్యూటీకి వెళితే మళ్లీ అర్ధరాత్రికి గాని ఇంటికి తిరిగిరాడు. ఆమె రోజంతా ఇంట్లో ఒంటరిగా ఉండిపోవడమే. పట్నవాసం ఆమెకి కొత్త. ఆమె ఎప్పుడూ ఒంటరిగా బయటకు వెళ్ళింది లేదు. ఆదివారం భర్తకి సెలవు. అప్పుడే ఇంటికి కావలసిన సరుకులన్నీ తీసుకొస్తాడు. సాయంత్రం బీచ్కి తీసుకువెళతాడు. సినిమాలకి, షాపింగులకి వాళ్ళ బడ్జెట్ సరిపోదు. బీచ్లో కూర్చుని పల్లీలు తింటూ కబుర్లు చెప్పుకుంటారు. ఆమె ఎక్కువగా మాట్లాడదు. అతనే తన కుటుంబ విషయాలు, ఆఫీస్ విషయాలు మాట్లాడతాడు. ఆమె దేనికి అవునని గాని కాదని గాని చెప్పదు. ఆమెకి ఈ విధమైన జీవితం మీద విసుగొస్తోంది. ఆకాశంలో ఎగిరే పక్షులను చూస్తే ఆమెకి తెగ ఈర్ష్య. అవి హాయిగా స్వేచ్ఛగా ఎగురుతున్నాయి. తనకు కూడా పక్షిలా రెక్కలు ఉంటే ఎంత బావుండును అని అప్పుడప్పుడు ఆమెకు ఆలోచన వచ్చినప్పుడల్లా తన ఆలోచనకు తనకే నవ్వొస్తుంది. ఆమె ఆ విషయం ఎవరితోటి పంచుకోదు. ఆమె ఉదయం 5 గంటలకు నిద్రలేస్తుంది. ఇల్లు తుడిచి కాఫీకి నీళ్లు పడేసి వెళ్ళి మొహం కడుక్కుంటుంది. పాలవాడు పాలు పోసి వెళ్ళిపోతాడు. కాఫీ కలిపి భర్తకి టిఫిన్ తయారు చేస్తుంది. ఈలోగా ఆమె భర్త రాజారాం నిద్రలేచి పరుగు పరుగున తయారవుతాడు. అతను వెళ్లే వరకు ఆమెకి ఊపిరాడదు. అతను వెళ్ళిన తర్వాత తీరిగ్గా ఆమె స్నానం చేసి అతనికి డబ్బాలో పెట్టగా మిగిలిన టిఫిను తను తింటుంది. ఆ తర్వాత ఆమెకేం చేయాలో తోచదు. పూజలు పునస్కారాల మీద ఆమెకి నమ్మకం లేదు. వంటింట్లో మూల ఉన్న దేవుడి దగ్గర దీపం పెడుతుంది. ఆ తరువాత నెమ్మదిగా కూర తరిగి వంట అయింది అనిపిస్తుంది. అది తన ఒక్కర్తికే. 2 పూటలకి సరిపోయేలా ఉదయమే వండుకుంటుంది. తన భర్త ఒక్క ఆదివారం మాత్రమే ఇంట్లో భోజనం చేస్తాడు. వంట పూర్తయిపోయిన తరువాత తినే వరకు ఆమెకి కాలక్షేపం వాళ్ల గదిలో ఉన్న కిటికీలే. అందులోంచే ఆమె ప్రపంచాన్ని చూస్తుంది. ఇంట్లో కనీసం టీవీ కూడా లేదు. ఆమెని ఓ 2 కళ్ళు ఎదురింటి డాబాలోంచి గమనిస్తున్నట్టు ఆమెకు తెలియదు. ఆమె ప్రతి కదలిక అతనికి తెలుస్తోంది. ఆమె దినచర్యని అతను ఔపోసల పట్టేశాడు. అతని వయసు 25. అతను ఉదయం పూట డాబా మీద బస్కీలు తీస్తాడు. అది ఒకరోజు ఆమె కంటపడింది. యథాలాపంగా ఆ డాబా వైపు చూసింది. అప్పుడు అతను వాళ్ల డాబా మీద బస్కీలు తీస్తున్నాడు. ఒంటి మీద చిన్న నిక్కర్ మాత్రమే ఉంది. తెల్లవారుజాము కాబట్టి ఎవరూ అది గమనించే వేళ కాదు. కాళ్ళు చేతులు బస్కీలు తీసి బలంగా ఉన్నాయి. మంచి పొడగరి, అలసిన శరీరం మీద చెమట బిందువులు అప్పుడే ఉదయిస్తున్న సూర్యకిరణాల కాంతికి మెరుస్తున్నాయి. ఆమె కొద్దిసేపు చూసి వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఆ మర్నాడు రోజూ కన్నా ముందుగా నిద్రలేచి గది కిటికీలోంచి ఆ ఎదురింటి డాబా వైపు చూసింది. అప్పటికే అతను తన దినచర్య మొదలుపెట్టేశాడు.
అర్ధరాత్రి అలసిపోయి ఇంటికొచ్చి పడుకున్న తన భర్త రాజారాంని ఆ ఎదురింటి డాబా మీద వ్యక్తితో పోల్చి చూసింది. ఒంటి మీద కేవలం లుంగీ మాత్రమే ఉన్న తన భర్త శరీరం వైపు చూసింది. ఏదో చెప్పలేని భావం ఆమె కళ్లలో కనిపించింది. ఆ రోజు నుండి ఆమె దినచర్య మరో అరగంట ముందు మొదలైంది. కానైతే ఆమె మామూలు టైంకే గదిలోంచి వంటింట్లోకి వెళుతోంది. ఒకరోజు హఠాత్తుగా అతని కళ్ళు ఆ ఇంటి కిటికీలోంచి తొంగి చూస్తున్న ఆమె మీద పడ్డాయి. వెంటనే ఆమె పక్కకి తప్పుకుంది. 2 రోజులు కిటికీలోంచి తొంగి చూడ్డం మానేసింది. 3వ రోజు ఆమె మరి ఆగలేకపోయింది. కిటికీ వారగా నిలబడి తొంగి చూసింది. అతను బస్కీలు తీస్తూనే చెయ్యి ఊపాడు. అది ఆమె గమనించింది. కానీ అది పట్టించుకోకుండా లోనికెళ్ళిపోయింది. అయినా దొంగచూపులు చూడ్డం మానలేదు. అతను ఉండే ఇంటి డాబా పెట్టగోడకి వీళ్ల డాబా పెట్టగోడకి మధ్య 3 అడుగుల దూరమే ఉంది. ఆ మర్నాడు అతను పెట్టగోడ దగ్గరకొచ్చి చెయ్యి ఊపాడు. అప్పటికే వరలక్ష్మి భర్త ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అతని చేతుల్లో ఆమె జాకెట్లున్నాయి. అతను అవి పట్టుకున్న తీరు ఆమెకి అతను తన 2 భుజాల మీద చేతులు వేసినట్లు అనిపించింది. సిగ్గుతో ఆమె ఒళ్ళు చచ్చిపోయింది. తీగ మీద క్లిప్పులు పెట్టి ఆరేసిన జాకెట్లు అతని చేతిలోకి ఎలా వెళ్ళాయో అర్థం కాలేదు. వెళ్ళి తీసుకోక తప్పదు. ఆమె మెల్లగా డాబా పెట్టగోడ దగ్గరకు వెళ్ళి చెయ్యి జాపింది జాకెట్ల కోసం. గాలికెగిరి మా డాబా మీద పడ్డాయి అతను జాకెట్లు అందిస్తూ అన్నాడు. అతని చూపులు ఆమె ఒంటి మీద జాకెట్టు స్థానంలో క్షణం ఆగి పైనుంచి కిందకి జారాయి. ఆమె జాకెట్లు అందుకుని గిరుక్కున వెనక్కి తిరిగింది. అతని చూపులు ఆమె నడుం వంపు నుంచి పొడవాటి జడని వయ్యారంగా ఊపుతున్న ఆమె జఘనం మీద పడ్డాయి. ఆమెకి ఒంటి మీద తేళ్లు జెరులు పాకుతున్నట్లు అనిపించింది. గదిలోకి పరుగులాంటి నడకతో వెళ్ళి గది తలుపులు మూసివేసి మంచం మీద బోర్లా పడుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. అలా చాలాసేపు ఏడ్చాక ఆమెకు దండం మీద మరో జాకెట్ కూడా ఆరేసినట్టు గుర్తుకొచ్చింది. ఆ రాత్రి అది అతని చేతుల్లో నలుగుతున్నట్లు పీడకలొచ్చింది. భర్త పక్కనే ఆదమర్చి నిద్రపోతుంటే ఆమె మౌనంగా రోదించింది. ఆమె కళ్ల నుండి కన్నీళ్లు చెంపల మీదుగా జారి తలగడలో ఇంకిపోయాయి. ఆ మర్నాడు కూడా అతను చేతిలో జాకెట్టుతో పెట్టగోడ దగ్గర నిలబడున్నాడు. సారీ అండి, ఇది మూలపడుంది, నిన్న చూడలేదు అంటూ అందించాడు. ఆమె అందుకుంది. కనీసం థ్యాంక్స్ అయినా చెప్పలేదు మీరు అన్నాడు. థ్యాంక్స్ అంది ఆమె. అమ్మయ్యా, మీరు మోగవారేమోనని భయపడ్డాను. నా పేరు సూర్యం, మీ పేరు తెలుసుకోవచ్చా అడిగాడు. ఆమె మౌనంగానే నిలబడుంది. నిన్నటిలాగా వెనక్కి తిరిగి వెళ్ళిపోలేదు. అతనికి మళ్లీ తన వెన్ను చూపడం ఇష్టం లేదు. అతను వెళ్ళిన తర్వాతే తను వెళ్లాలనే ఉద్దేశంతో నిలబడిపోయింది. అక్కడే ఆమె తప్పు చేసింది. అతను మరో విధంగా ఊహించాడు. అది అతనికి అవకాశంగా మారింది. నేను పోలీసు ఉద్యోగం చేస్తున్నాను, మీ వారేం చేస్తున్నారు అడిగాడతను. ఏదో కంపెనీలో గుమస్తాగా పనిచేస్తున్నారు అంది ఆమె. ఇంతకీ మీ పేరు చెప్పలేదు. నా పేరు వరలక్ష్మి. అప్రయత్నంగానే పెదవి విప్పిందామె. చాలా మంచి పేరు. ఆమె పేరును మెచ్చుకున్నాడతను. ఆమె ఆలోచనలో పడింది. ఇంతవరకు తన భర్త తనని ఎప్పుడూ మెచ్చుకోలేదు. మీ ఇంట్లో టీవీ ఉందా అడిగాడు. లేదు దిగులుగా అంది ఆమె. మరి మీకు కాలక్షేపం అడిగాడు. ఆమె దగ్గర నుంచి సమాధానం లేదు. మీరు చదువుకున్నారా అడిగాడు. ఆమె చదువుకున్నట్లు తల ఊపింది. అతను వెంటనే గదిలోకి వెళ్ళి 2 వారపత్రికలు తీసుకొచ్చి ఆమెకిచ్చాడు. అవి ఆమె అందుకుంది. అతను మరేమీ మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఆమె పుస్తకాలు పట్టుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆ రోజు ఆమెకి ఏదో తెలియని ఆనందంగా ఉంది ఆ పుస్తకాలు చదువుతుంటే. భర్తకి కనిపించకుండా ఆ పుస్తకాలు దాచింది. మర్నాడు ఆమె పుస్తకాలు తిరిగి ఇచ్చేయాలనుకుంది. అతను కనిపించలేదు. 2వ రోజు కూడా అతను కనిపించలేదు. ఆమె అతని కొరకు ఎదురు చూసింది. 3వ రోజు అతను కనిపించగానే పిట్టగోడ దగ్గరకు వెళ్ళి నిలబడింది. అతను దగ్గరగా వచ్చాడు. నిన్న మొన్న ఎక్కడికెళ్లారు? ఈ పుస్తకాలు తిరిగిచ్చేద్దామని. ఆమె తడబాటు అతను గమనించాడు. పక్క ఊరికి క్యాంపుకి వెళ్ళాను. అప్పుడే చదివేశారా? పుస్తకాలు అందుకుంటూ అడిగాడు. మొన్నే చదివేశాను. ఇంకా కావాలా అడిగాడతను. కావాలన్నట్లు తల ఊపింది.
అతను లోనికెళ్ళి మరో 2 పుస్తకాలు తీసుకొచ్చి ఆమెకిచ్చాడు. ఈ మారు వాటిని కవర్లో పెట్టి తెచ్చాడు. ఆమె వాటిని అందుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది. అతను చిన్నగా నవ్వడం ఆమె గమనించలేదు. గది తలుపులు వేసుకుని మంచం మీద పడుకుని కవర్లోంచి పుస్తకాలు తీసి అట్ట మీద బొమ్మ చూసి అదిరిపడింది. పుస్తకాలు మంచం మీద పడేసి గుండెల మీద చేతులతో కప్పుకుంది. ఒంట్లోంచి వణుకు పుట్టుకొచ్చింది. మొన్నటి పుస్తకం లాంటివి కావివి. గుండె దడ పెరిగింది. ఆమెకి ఏం చేయాలో తెలియలేదు. తిరిగిచ్చే ధైర్యం కూడా లేదు ఇప్పుడు ఆమెకి. కొంతసేపు వాటివైపే చూస్తూ ఉండిపోయింది. ఆ తరువాత నెమ్మదిగా ఒక పుస్తకం చేతిలోకి తీసుకుని, ఇలాంటి పుస్తకాలు కూడా ఉంటాయా అని మనసులోనే అనుకుని అట్టవైపే తదేకంగా చూసింది చాలాసేపు. ఆ తర్వాత పేజీలు తిరగేసింది. ఆమె కళ్ళు అక్షరాల వెంట పరుగులు తీశాయి. ఆమె ప్రమేయం లేకుండానే. చదువుతుంటే ఆమెకు ఒకసారి భయం వేసింది, ఒకసారి సిగ్గు వేసింది. ఏదో చెప్పలేని ఉద్రేకం కలిగింది. ఆమె ఆగకుండా ఆ 2 పుస్తకాలు చదివేసింది. ఆ మర్నాడు ఉదయమే లేచి అతని గదివైపు చూసింది. అతను ఎప్పట్లాగే బస్కీలు తీస్తూ కనిపించాడు. ఆమె గబగబా అక్కడికి వెళ్ళి ఆ పుస్తకాల కవరు అతని డాబా వైపు విసిరేసింది. మరో 2 కావాలా అడిగాడతను తన బస్కీలు ఆపకుండానే. ఇలాంటి వద్దు అందామె వెనక్కు తిరిగి తన గదివైపు వెళ్ళిపోతూ. ఆడది వద్దు అంటే కావాలనే సూత్రం అతనికి బాగా తెలుసు. నవ్వుతూ అవి తీసుకెళ్లి లోపల పెట్టాడు. ఆ మర్నాడు ఆమె భర్త వెళ్ళిపోయాక అతను మరో 2 పుస్తకాలు కవర్లో పెట్టి పెట్టగోడ దగ్గరకొచ్చాడు. ఇలాంటి వద్దన్నానా అంది ఆమె. అతను పుస్తకాలు చెయ్యి చాపాడు. ఆమె వద్దంటూనే అందుకుంది. అప్పుడు ఆమె చెయ్యి కావాలనే అతను తాకాడు. ఏదో షాక్ కొట్టినట్టు ఫీల్ అయింది ఆమె. పుస్తకాలు తీసుకెళ్ళిపోయింది. ఈసారి ఆ పుస్తకాలు చదువుతుంటే భయం వేయలేదు. ఏదో చెప్పలేని హాయి, ఏదో కావాలనే కోరిక కలిగాయి. ఆమె ఆ మర్నాడు ఆ పుస్తకాలు అతనికి తిరిగిచ్చేసింది. ఆ రోజు అతను వేరే కవర్ ఆమెకు అందించాడు. ఏమిటిది అడిగిందామె. తాటి ముంజలు, మా స్టేషన్ దగ్గరకొస్తే కొన్నాను అన్నాడతను. నాకెందుకు అడిగింది ఆమె. తాటి ముంజలు మీకిష్టమని అన్నాడు. ఎవరు చెప్పారు నాకిష్టమని అడిగింది ఆమె. ఇష్టమైన వాళ్ల మనసులో కోరికలు తెలుసుకుని మసులుకోవాలి అన్నాడు. ఆమె ఆ కవర్ అందుకుంది. ఆ తరువాత ఆమెకి ఇష్టమైనవి అడిగి తెలుసుకుని తెచ్చిస్తున్నాడతను. అప్పుడప్పుడు పుస్తకాలు కూడా కవర్లో పెట్టి ఇస్తున్నాడు. ఇప్పుడు ఆమెకు జీవితం బోర్ కొట్టట్లేదు. మీ ఆయన జీతమెంత అడిగాడోసారి. చెప్పిందామె. నా పై సంపాదన అంతకి రెట్టింపు అన్నాడు. ఆమె మాట్లాడలేదు. నాతో వచ్చేస్తావా? నీకు బోలెడు బట్టలు నగలు కొనిపెడతాను. అందమైన జీవితం చూపిస్తాను. అమ్మో, మా ఆయనకి తెలిస్తే చంపేస్తాడు. గుండెల మీద చేతులు పెట్టుకుని భయపడిందామె. నిన్ను పెళ్లి చేసుకుంటాను, బోలెడు సుఖపెడతాను అన్నాడతడు. పెళ్ళి అన్న మాట వినగానే ఆమె కొంతసేపు ఆలోచనలో పడింది. మరి నాకు పెళ్ళయిందిగా? ఆమె మెడలో మంగళసూత్రం తీసి చూపించింది అమాయకంగా. పుస్తకాల్లో చదివిన సుఖం నీకొద్దా అడిగాడు. సమాధానం చెప్పకుండా ఆమె తన గదిలోకి వెళ్ళిపోయింది. మంచం మీద వెల్లకిలా పడుకుని ఆలోచనలో పడింది. ఆమె మనసులో చెప్పలేని సంఘర్షణ మొదలైంది. ఎన్నో ప్రశ్నలు, జవాబు తెలియని ప్రశ్నలు అవన్నీ. తనిప్పుడు నిజంగా సుఖపడ్డం లేదా? అసలు సుఖమంటే ఏంటి? తను ఆ పుస్తకంలో చదివినట్లు అతనితో వెళ్ళిపోతే తన భర్త ఏమైపోతాడు? ఆ పుస్తకంలో ఆమెకి భర్త లేడు. ఆలోచనలు తెగడం లేదు. తలుపు చప్పుడైంది. ఎప్పుడు అర్ధరాత్రయిందో ఆమెకి తెలియలేదు. భర్త రాజారాం ఇంట్లోకొచ్చి బట్టలు మార్చుకున్నాడు. మంచినీళ్ళు కావాలా అడిగిందామె. వద్దు, రేపు నేను క్యాంప్కెళ్తున్నాను. నావి 2 జతల బట్టలు సంచీలో సర్దు. 4 రోజుల వరకు రాను. ఖర్చులకి డబ్బులుంచుకో. పోనీ ఈ 4 రోజులు మీ పుట్టింటికెళ్తావా అడిగాడు భర్త. వెళ్తాను అంది ఆమె తడుముకోకుండా. నీ ఇష్టం అని అతను పడుకున్నాడు. ఆమెకి చాలాసేపటి వరకు నిద్ర రాలేదు. ఏవో రకరకాలైన ఆలోచనలు ఆమెను నిద్రపోనివ్వలేదు. మీ ఆయన క్యాంప్కెళ్ళాడా? రాజారాం సంచి చేత్తో పట్టుకు వెళ్ళగానే అడిగాడు సూర్యం. అవును అంది ఆమె. ఏమిటాలోచించావు అడిగాడు సూర్యం.
దేని గురించి అడిగింది ఆమె. అదే మన పెళ్లి విషయం అన్నాడు. నాకా? మళ్ళీ పెళ్ళా? ఆశ్చర్యంగా అడిగింది. మళ్ళీ మొదటికొచ్చావా? హాయిగా మనిద్దరం ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుని సుఖపడదాం. గొర్రెకు బెత్తడే తోక అన్నట్టుగా వచ్చే ఆ జీతంతో మీ ఆయన నిన్ను సుఖపెట్టలేడు. రేపు రాత్రి నేను డ్యూటీ నుండి రాగానే వెళ్ళిపోదాం. నువ్వు 4 జతల బట్టలు సంచిలో సర్దుకుని ఉండు. మన పెళ్ళయ్యాక నేను ఈ ఊరు నుంచి బదిలీకి పెట్టుకుంటాను వేరే ఊరికి. అప్పుడు మనిద్దరం హాయిగా అక్కడే ఉండొచ్చు. సరేనా? ఆమెకి మరో మాటకి అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఆమె మళ్ళీ ఆలోచనలో పడింది. ఆమెకి పదే పదే ఆ పుస్తకాల్లోని కథలే తలంపులోకొస్తున్నాయి. ఆ మర్నాడు రాత్రి అతను పిట్టగోడ దూకి ఆమె గదిలోకొచ్చేశాడు. నువ్వింకా తయారవలేదా? తొందరగా పద, అవతల ట్రైనుకు వేళవుతోంది అంటూ హడావుడి పెట్టి ఆమె బట్టలు అతనే సర్దేశాడు. ఆమె రెక్కపట్టుకు బయటకు నడిచాడు. ఆమెకి మరో ఆలోచన చేయడానికి అవకాశం ఇవ్వలేదు. అతని వెంట నడిచింది. రైల్వే స్టేషన్లో జనం ఎక్కువగా ఉన్నారు. నువ్విక్కడే కూర్చో, నేను తినడానికి ఏదైనా తీసుకొస్తాను. మనం ఎక్కవలసిన రైలు కొద్దిసేపట్లో వస్తుందని చెప్పారు అంటూ అతను తన బ్యాగ్ భుజానికి తగిలించుకుని వెళ్ళాడు. ఆమె దిక్కులు చూస్తోంది. ఆమెకి భయంగానే ఉంది. తను చేస్తున్నది తప్పో రైటో నిర్ణయించుకోలేకపోతోంది. ఇంతలో ఏదో రైలొచ్చి ఆగింది. ఆ రైల్లోంచి దిగిన భర్తని ఆమె చూసింది. ఆమె గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. అతను తనని చూడలేదు. వడివడిగా బయటకు నడిచిపోతున్నాడు. జనంలోంచి సూర్యం వెళ్లిన వైపే చూసింది. సూర్యం చేతిలో ఏవేవో పొట్లాలు కట్టించుకుని ఇటువైపే వస్తున్నాడు. తనకి ఇప్పుడు ఏదీ ఆలోచించుకునే సమయం ఆట్టే లేదు. ఏవండి? గావుకేక పెట్టింది ఆమె. ఆమెకు దుఃఖం తన్నుకొస్తోంది. కళ్ల వెంట కన్నీళ్లు ధారాపాతంగా కారిపోతున్నాయి. ఆమె ప్రమేయం లేకుండానే. ఆమె గావుకేక ఆమె భర్త చెవులకు సోకింది. అతను వెనుతిరిగి తన భార్య వైపు చూశాడు. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.